హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. అందరికీ శుభోదయం. ఐపీఎల్ 2024 సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ కొద్ది కాలంగా ఎదురు చూస్తున్న మ్యాచ్, అంటే ప్రతి ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి కాస్త గ్యాప్ రావడం జరిగింది. అండ్ ఇవాళ అయితే ఆర్సీబీ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్, అది కూడా ఓన్ గ్రౌండ్లో ఆర్సీబీ ఆడబోతుంది. అండ్ అసలే ఈసారి దిమ్మ తిరిగే ఫామ్లో ఓపెనర్స్ అయితే ఉన్నారు. అండ్ అది ఇవాళ జరగబోతుంది మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి. అండ్ ఇవాల్టి మ్యాచ్లో మీరు ఏ ప్లేయర్ ఆట కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ అంటేనే బ్యాటింగ్. ఈ సీజన్లో అయితే సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ మీద మాజీ ప్లేయర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ అయితే ఇంకా ఎక్కువ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అసలు వాళ్ళు అలా ఆడతారని అతను ఊహించలేకపోతున్నట్లు కూడా చెప్పాడు. సో ఆ బ్యాటింగ్ అయినా అదైనా కూడా ఇంతలా బ్యాటింగ్ చేయడం చాలా అద్భుతం అని సచిన్ టెండూల్కర్ సాక్షాత్తు అతనైతే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సో అంతలా చెలరైపోతున్నారు. మెయిన్గా ట్రావిస్ హెడ్ ప్రతి బాల్ ఒక హైలైట్లా, చూస్తుంటేనే ఒక నమ్మశక్యం కాని విధంగా అయితే వీళ్ళ బ్యాటింగ్ ఉంది. సో వీళ్ళ స్ట్రైక్ రేట్స్ ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మనం చూసినట్లయితే ఆర్సీబీ ఓపెనర్ స్ట్రైక్ రేట్ చూసినట్లయితే దాదాపు విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 150.39. సో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ దీంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ ఫాఫ్ డు ప్లెసిస్ చూస్తే 152 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ అయితే 150 ఉంది. ఒకప్పుడైతే ఇదే ఎక్కువ పెద్ద స్ట్రైక్ రేట్. అదే మీరు చూసినప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ చూస్తే 216, అంటే దాదాపు మనం ఓవర్కి చెప్పుకోవాలంటే 12 పైనే స్ట్రైక్ రేట్, అంటే ఓవర్కి 12 పైన ఈజీగా కొడుతున్నట్టు అర్థం. అండ్ ఇంకొక ఓపెనర్ అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ చూస్తే 216. సో ఇద్దరు కూడా 216 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. అదే మీరు ఆర్సీబీ చూస్తే 150 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. సో ఈ టోర్నమెంట్లోనే హైలైట్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అని చెప్పొచ్చు. సో వీళ్ళైతే ఇప్పటిదాకా వీళ్ళకు అన్నీ కలిసి వస్తున్నాయని చెప్పొచ్చు. కలిసి రావడం అంటే వీళ్ళ ఆట కూడా బాగానే ఉంది. ఆ రేంజ్లో విరుచుకు పడుతున్నారు. ఒక్క మ్యాచ్ కూడా వీళ్ళు దాదాపు ఫెయిల్ అయింది లేదు ఇప్పటి వరకు. సో ఇవాళ కూడా ఓన్ గ్రౌండ్, అదే సూపర్ బ్యాటింగ్ వికెట్, సెకండ్ బ్యాటింగ్ చేసిన వారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పిచ్ రిపోర్ట్ అయితే చెప్తుంది. అండ్ అవలీలుగా 200 పిచ్ అని కూడా చెప్తుంది. కానీ మన వాళ్ళు 200 అంటే దాన్ని 250 ఈజీగా చేసేస్తున్నారు. కాబట్టి ఈ ఆర్సీబీ స్కోర్ అయిన 263 ఇది ఒక 11 సంవత్సరాల కిందటి రికార్డు. అప్పటి నుంచి ఇది బ్రేక్ కాలేదు. కానీ ఈ సీజన్లో 4 సార్లు బ్రేక్ అయింది. ఆ 4 సార్లలో కోల్కతా నైట్ రైడర్స్ ఒకసారి చేసింది, సన్ రైజ్ హైదరాబాద్ 3 సార్లు చేసింది. 266 ఒకసారి, 277 ఒకసారి, 287 అయితే డైరెక్ట్ ఆర్సీబీ మీద వాళ్ళ ఓన్ గ్రౌండ్లో చేసేశారు. సో దీనికి మెయిన్ కారణం చిన్న బౌండరీస్ అండ్ అదేవిధంగా బ్యాటింగ్ వికెట్స్ అని కూడా విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా చూడడానికి కన్నుల పండుగగా ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ అయితే ఉంది. సో ఇవాళ మెయిన్గా ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ 7 మ్యాచ్లు ఆడి 5 గెలిచింది, 3వ స్థానంలో ఉంది. ఇంకొకటి గెలిస్తే మాత్రం సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. అండ్ అదేవిధంగా ప్లే ఆఫ్కు చాలా దగ్గర అవుతుంది. ప్లే ఆఫ్ వెళ్ళక చాలా రోజులు అవుతుంది. సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారు. దానికోసమే కొత్త కెప్టెన్, కొత్త కోచ్ అండ్ కొత్త ఓపెనర్, రకరకాల కొత్త బౌలర్స్ ఈ విధంగా అయితే తీసుకున్నారు. దీనివల్ల కాస్త ఈసారి అయితే ఉపయోగం కనిపిస్తుంది. మొత్తానికి సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్లో ఆర్సీబీ కంటే చాలా బెటర్గా అనిపిస్తుంది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆర్సీబీ బ్యాటింగ్ కనుక మీరు చూసినట్లయితే ఇవాళ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ అండ్ విల్ జాక్స్, మెయిన్గా విల్ జాక్స్ కాస్త డేంజరస్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు అయితే టాప్లో ఉన్నారు. అండ్ రజత్ పట్టిదార్ కూడా చాలా సూపర్గా ఆడాడు పోయిన మ్యాచ్లో. అండ్ ఈ విధంగా వీళ్ళ బ్యాటింగ్ అయితే ఉంది. దినేష్ కార్తిక్ ఉన్నాడు, మహిపాల్ లోమ్రోర్ ఉన్నాడు. అండ్ కరణ్ శర్మ చివరిలో గెలిపించినంత పని చేశాడు ఇంతకుముందు మ్యాచ్లో. అండ్ మహమ్మద్ సిరాజ్ ఇంతకుముందు ఎస్ఆర్హెచ్ ఆడినప్పుడు ఇతడు ఆడలేదు. సో ఇవాళ మహమ్మద్ సిరాజ్ ఆడబోతున్నాడు. అండ్ రీస్ టాప్లే, ఫెర్గుసన్ అండ్ యష్ దయాల్ మొదలైన ప్లేయర్స్ అయితే వీళ్ళ టీంలో ఉన్నారు. సో మొత్తానికి టీం చూస్తే ఒక యావరేజ్ టీంలానే కనిపిస్తుంది. అండ్ ఓపెనర్ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ అండ్ విల్ జాక్స్ అండ్ ఈ మధ్య రజత్ కూడా ఆడుతున్నాడు. దినేష్ కార్తిక్ బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. బౌలింగ్లో వీళ్ళకు స్పిన్నర్ లేడు అండ్ ఫాస్ట్ బౌలర్స్ పెద్ద రాణించట్లేదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇదే వీళ్ళ యొక్క ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి ఎస్ఆర్హెచ్ కనుక మీరు చూసినట్లయితే ఈ ఎస్ఆర్హెచ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ 2 నేమ్స్ కాదు బ్రాండ్స్గా మారిపోయాయి. ఓపెనింగ్లో ఆ రేంజ్లో వీళ్ళు చెలరేవుతున్నారు. అండ్ ఐడెన్ మార్కరం, ఇతను కూడా కాస్త ఒక మంచి ఇన్నింగ్స్ పడాల్సి ఉంది. ఎందుకంటే ఐడెన్ మార్కరం ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ రావడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. ఇలానే ఫెయిల్ అవుతూ ఉంటే ఇంకొక 2-3 మ్యాచ్ల్లో గ్లెన్ ఫిలిప్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే T20లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, బౌలర్, ఫీల్డర్, కీపర్ ఇన్ని రకాల
క్వాలిటీస్ ఉన్న గ్లెన్ ఫిలిప్ అలా కూర్చోవడం అయితే చాలామంది ఫ్యాన్స్కి నచ్చడం లేదు. అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ అంటేనే ఒక టీ20 క్రికెట్ అంటేనే హెన్రిచ్ క్లాసెన్ అనే రేంజ్లో ఉంటుంది హెన్రిచ్ క్లాసెన్ యొక్క విధ్వంసం. అండ్ నితీష్ రెడ్డి ఈసారి చాలా గొప్ప ఫైండ్ అని చెప్పొచ్చు సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్కి. అండ్ బ్యాటింగ్ మాత్రమే కాదు, ఫీల్డ్లో కూడా కళ్ళు చేరే ఫీల్డింగ్ ఉంది నితీష్ రెడ్డిది మీరు గమనిస్తే. అండ్ బౌలింగ్లో కూడా 2-3 ఓవర్లు వేసేస్తున్నాడు. అండ్ కాస్త ఎక్స్పీరియన్స్ వస్తే బౌలర్గా కూడా ఒక ప్యాట్ కమిన్స్ రేంజ్లో రన్స్ కంట్రోల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సేమ్ అదే స్లో బాల్స్ వేస్తున్నాడు, వేరియేషన్స్ ఉన్నాయి నితీష్ రెడ్డి అండ్ షాబాద్ అహ్మద్. సో ఇంకొక మంచి బ్యాట్స్మెన్ దొరికాడు సన్ రైజ్ హైదరాబాద్కి. ఆ సిక్స్లు కొట్టడంలో ఆ హ్యాండ్ పవర్ ఉంది అండ్ అవలీలాగా ఆడుతున్నాడు. అండ్ బౌలింగ్లో కూడా 1-2 ఓవర్స్ అయితే వేస్తున్నాడు. కానీ మెయిన్గా ఇతన్ని బ్యాటింగ్ కోసమే సన్ రైజ్ హైదరాబాద్ అయితే తీసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ అబ్దుల్ సమద్ అయితే ఈసారి చాలా కాన్ఫిడెన్స్గా, చాలా కూల్గా, చాలా రిలాక్స్గా ఆడుతున్నాడు. సో ఒక నమ్మదగ్గ బ్యాట్స్మెన్గా తయారయ్యాడు. సో ఈసారి అంతా గ్రూప్ అయింది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ యూనిట్ అంతా ఒక కలిసి కట్టుగా ఆడుతున్నారు. ఎన్నడూ లేని యూనిటీ కనిపిస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, కొత్తగా కనిపిస్తుంది. అంటే కారణం ప్యాట్ కమిన్స్. సో సమద్ అయిన వెంటనే ప్యాట్ కమిన్స్ వస్తాడు. ఇతడి నుంచి కూడా ఒక మంచి ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ కోసం అయితే ఫ్యాన్స్ వెయిటింగ్. ఎందుకంటే కాస్త బ్యాటింగ్ చేయగలడు, ఒక ఫాస్టెస్ట్ 50 కూడా ఉంది తన నేమ్ మీద ఐపీఎల్లో. సో ఇతడు బ్యాటింగ్ ఎప్పుడైనా ఒక ఛాన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది అలాంటి సందర్భం. దాంట్లో ఇతడు వీరబాదుడు బాదాలనే మనం ఆశిద్దాం. బౌలింగ్లో ఆల్మోస్ట్ టీంని అయితే ప్రతిసారి రక్షిస్తున్నాడు. మెయిన్గా ఎప్పుడు అవసరమో అప్పుడు బౌలింగ్ వేస్తున్నాడు. కష్టం ఉన్న టైంలో వస్తున్నాడు బౌలింగ్కి. అది మెయిన్ ఒక లీడర్ యొక్క లక్షణం అని చెప్పొచ్చు. మెయిన్గా ఇతడు అన్ని రకాల టీమ్స్ని అయితే సైలెంట్ చేశాడు. సో మొత్తానికి సిఎస్కేని ఓడించారు, ఆర్సీబీని ఓడించారు. సో మొత్తానికి ప్యాట్ కమిన్స్ అంటేనే ప్రత్యర్థి జట్లను సైలెంట్ చేయడం. సో అది నిరూపించుకుంటున్నాడు ఇప్పటి వరకు ప్యాట్ కమిన్స్ ఏది చేసినా కూడా హిట్ అవుతుంది. సన్ రైజ్ హైదరాబాద్ టీంలో ఫెంటాస్టిక్ ఫ్యాన్ బేస్ వచ్చింది. అండ్ భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు అయితే ఒక యావరేజ్గా రాణిస్తున్నాడు. అండ్ ఇక ముందు మ్యాచెస్లో ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి భువనేశ్వర్ కుమార్ ఇంకాస్త చెల్లైతే చూడడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నటరాజన్. సో ఈసారి ఫెంటాస్టిక్ ప్లేయర్ నటరాజన్ సన్ రైజ్ హైదరాబాద్ని చాలాసార్లు రక్షించాడు నటరాజన్. ఎప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్లో చాలా విపరీతంగా రన్స్ ఇచ్చిన తర్వాత నటరాజన్ వచ్చి రన్స్ని కంట్రోల్ చేసిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈసారి మెయిన్ ప్లేయర్ నటరాజన్గా మారిపోయాడు సన్ రైజ్ హైదరాబాద్కి, ఎలాంటి సందేహం అయితే లేదు. అండ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఓకే బాగానే ఆడుతున్నాడు ప్రజెంట్ పిచ్ కండిషన్స్లో. ఆర్సీబీలో కూడా స్పిన్నర్ లేడు. అండ్ ఎస్ఆర్హెచ్ కాస్త బెటర్ ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్లో అని చెప్పొచ్చు ఆర్సీబీతో పోలిస్తే, పర్టికులర్ ఈ మ్యాచ్లో అయితే. అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ మీరు చూస్తే వాషింగ్టన్ సుందర్ని దింపారు పోయినసారి, కానీ అతన్ని ప్రత్యర్థి టీంలు ఏ రేంజ్లో బాధాయో మీకు తెలుసు. సో ఈసారి మళ్ళీ అలా ఇంపాక్టివ్ ప్లేయర్గా తీసుకొస్తారని నేనైతే అనుకోవడం లేదు. సో ఇతని ప్లేస్లో ఉమ్రాన్ మాలిక్ ఆర్ ఉనాడ్కడ్, జాతవేద్ ఆర్ అన్మోల్ ప్రీత్ ఎవరినైనా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు బ్యాట్స్మెన్, ఇద్దరు బౌలర్స్ని అయితే ఆ ఇంపాక్ట్ ప్లేయర్గా పెడతారు. వికెట్స్ పడినట్లయితే బ్యాట్స్మెన్ని, అండ్ ఒకవేళ సక్సెస్ఫుల్గా బ్యాటింగ్ చేసినట్లయితే ఒక బౌలర్ని తీసుకొస్తారు. ఉనాడ్కడ్కి ఇవ్వచ్చు ఛాన్స్ స్లో బౌలింగ్ వేసి కంట్రోల్ చేయడానికి, లేకపోతే జాతవేద్కి ఒక ఛాన్స్ ఇస్తారా చూడాలి. జాతవేద్ అండ్ మయాంక్ మార్కండే సేమ్ టైప్ ఆఫ్ మిస్టరీ స్పిన్నర్స్ కాబట్టి ఛాన్స్ ఇవ్వడం లేదు అని నేను అనుకుంటున్నాను. కానీ ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని కూడా నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ మ్యాచ్ అయిన వెంటనే ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తా.